ఇప్పుడు నేను చెప్పబోయేది పెంపకం కథ. పరంధామయ్య గారు పదవీ విరమణ చేసిన బడిపంతులు. ఆయన భార్య పేరు అన్నపూర్ణమ్మ గారు. వారికి 5 అమ్మాయిలు. పెద్దమ్మాయి పేరు సావిత్రి, రెండో అమ్మాయి పేరు సుజన, మూడవ అమ్మాయి పేరు శైలజ, నాలుగో అమ్మాయి పేరు సుందరి, 5వ అమ్మాయి పేరు కోమల. వీరు చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగినారు. పరంధామయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు పిల్లలకు ఉన్నంతలో చదువు చెప్పించినారు. పిల్లలు కూడా తల్లి తండ్రి చెప్పినట్లు వింటూ కష్టపడి చదివి ర్యాంకులతో చదువు ముగించినారు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఒకరోజు భర్త పరంధామయ్య గారితో, ఏమండి, పిల్లలు బాగా చదువుకున్నారు కదా, ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలో ఏమో నాకు దిక్కు తోచటం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుతో పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో ఏమో భయంగా ఉందండి నాకు అంటూ పరంధామయ్య వైపు చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. వెంటనే పరంధామయ్య గారు, ఎందుకలా బాధపడతావు పూర్ణ, అన్నిటికీ భగవంతుడు ఉన్నారు అంటూనే నిద్రలోకి జారుకున్నాడు. పాపం అన్నపూర్ణమ్మకు నిద్ర రావటం లేదు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆయన తెచ్చిన జీతంతో ఇన్నాళ్ళు సంసారం నెట్టుకొస్తూ ఉన్నాను. దానికి తగినట్లు నా పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని పెరిగినారు. ఊళ్ళో కూడా పరంధామయ్య గారి అమ్మాయిలు చాలా బుద్ధిమంతులు. వాళ్ళని చేసుకునే అబ్బాయిలు చాలా మంచివారుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటే పరంధామయ్య గారు, అన్నపూర్ణమ్మ చాలా సంతోషపడేవారు. వీళ్ళ మంచి మనసు కొద్ది రోజుల్లోనే పెద్దమ్మాయి సావిత్రికి, రెండో అమ్మాయి సుజనకు, మూడవ అమ్మాయి శైలజకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఒకటి చెప్పుకోవాలి, పిల్లలు పెరిగే కొద్దీ ఇంటి పరిస్థితిని తెలుసుకొని దానికి అనుగుణంగా చదివి మంచి పేరు తెచ్చుకున్నారు. అన్నపూర్ణమ్మ, ఏమండి, మనం ఈ సంవత్సరం కనీసం సావిత్రికి, సుజనకు, శైలజకు పెళ్లి చేస్తామండి అన్నది. అలాగే పూర్ణ, ఏ రోజు నీవు నా మాట కాదనలేదు. మనమిద్దరం ఒకరి మాట ఒకరు వింటూ అర్థం చేసుకుని ఉన్నాం కాబట్టి ఈరోజు మన సంసారము మనము బాగున్నాం కదా. అవునండి, మన పిల్లలు కూడా మనం చెప్పినట్లు వింటూ వచ్చారు. దానికి సంతోషపడాలి. ఎందుకంటే వయసు వచ్చినాక నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఏం చేసేవాళ్ళని చెప్పు పూర్ణ అంటూ భార్య కేసు చూస్తూ అన్నాడు పరంధామయ్య గారు. అవునండి, అది కూడా నిజమే కదా. పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు చెప్పగలం, తర్వాత వారు పరిస్థితులు అర్థం చేసుకోవాలి. మనం ఆ విషయంలో చాలా పుణ్యం చేశాం కదండి అంటూ ఆవిడ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు. వీళ్ళ మంచితనం, అమ్మాయిల మంచితనం తెలుసుకుని పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఒకేసారి 3 అమ్మాయిలకు వచ్చినాయి పెళ్లి సంబంధాలు. బ్యాంకులో డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన 3 సంబంధాలు చాలా మంచివి మరియు మంచి ఉద్యోగాలు. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అన్నపూర్ణమ్మ, పెళ్లివారికి మన స్థితిగతులు చెప్తామండి అన్నారు. పెళ్లివారు ముగ్గురు అమ్మాయిలు, 3 పెళ్లి కొడుకులు, వారి అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. వెంటనే పెళ్లివారి దగ్గర నుండి ఉత్తరాలు వచ్చినాయి. మీ అమ్మాయిలు మాకు నచ్చినారంటూ ఫోన్ చేసి చెప్పినారు. పరంధామయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు ఆలోచించి వాళ్ళను మన ఇంటికి రమ్మని మీరు వెళ్ళి చెప్పిరండి, అది పద్ధతి. అలాగే పూర్ణ, రేపటి రోజు దినం బాగుంది, వెళ్ళి వస్తాను అని అన్నారు. మరుసటి రోజు ఉదయం పరంధామయ్య గారు బయలుదేరినారు. ఏమంటే పెళ్లి కొడుకులు ఊళ్ళు దగ్గరగా కాబట్టి సరిపోయింది అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ గారు. పిల్లలంతా రెడీ అయ్యి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. సాయంత్రం అయింది. పిల్లలంతా పనుల నుండి వచ్చేసినారు. కానీ ఈయన ఏమి ఇంకా రాలేదే అనుకుంటూ ఉంది. అంతలో పరంధామయ్య గారు కూడా వచ్చేశారు. గ్లాస్తో నీళ్ళు ఇస్తూ, ఏమండి, వాళ్ళు ఏమన్నారండి అంటూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. వెంటనే వాళ్ళు మన ఊరికి ఎల్లుండి అందరూ వస్తామన్నారు అంటూ కాఫీ గ్లాసు టీపాయ్ మీద పెట్టారు పరంధామయ్య గారు. అన్నపూర్ణమ్మ గారు ఎల్లుండి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అనుకున్న టైం వచ్చేసింది. 3 పెళ్లివారు వచ్చేశారు. తగినంత మర్యాదలు చేసినారు. కాఫీలు, టిఫిన్లు వాళ్ళకి బాగా నచ్చాయి. ఇక పలుకు మాట్లాడుకుందామా అని ముగ్గురు పెళ్లివాళ్ళు అన్నారు. పాపం పరంధామయ్య గారికి, అన్నపూర్ణమ్మ గారికి ఏమీ తోచలేదు. కానీ తల ఆడించినారు. ఇక అందరూ ఏమిటి ఎలా అంటూ ఉంటే పరంధామయ్య గారు, అడగండి, నా పరిస్థితి కూడా మీకు చెప్తాను. నేను నా భార్య ఉన్నంతలో పిల్లల్ని చదివించుకున్నాను. మా పిల్లలు కూడా అందుకు తగినట్టుగా ఉన్నారండి అని చెప్పారు. అందుకు వాళ్ళు మీ కుటుంబం గురించి చుట్టుపక్కల వాళ్ళు చాలా బాగా చెప్పారండి. మాకు మీరు ఏమి ఇవ్వనవసరం లేదు, సింపుల్గా పెళ్లి చేసి ఇవ్వండి చాలు అన్నారు. అందుకు పరంధామయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు సరే అన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. వెంటనే వాళ్ళు
వెంటనే వాళ్ళు దగ్గరున్న బ్యాంకు డబ్బులతో అమ్మాయిల జీతం డబ్బులు ఒక్క పైసా కూడా వాడకుండా అలా ఎత్తిపెట్టారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఉన్నంతలో ఆ డబ్బులతో 3 పెళ్ళిళ్ళు చేశారు. ఉయ్యాల వారందరూ సంతోషంగా వెళ్ళిపోయినారు. అలా 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి కొద్ది రోజులకు అన్నపూర్ణమ్మ గారు, ఏమండి, ఆ భగవంతుడి దయ వలన మన అమ్మాయిలకు మంచి భర్తలు వచ్చారండి. ఇక సుందరి కోమలకు ఎలా చేయాలండి? ఎందుకంటే బ్యాంకులో డబ్బులు లేవు. ఇక మనకు వచ్చేది పెన్షన్ తప్ప వేరే ఏమీ లేదు. ఎలా చేయాలి అంటూ బాధపడింది. వెంటనే పరంధామయ్య గారు, ఎందుకు అలా అంటావు? మన ఇల్లు అమ్మేసి సుందరి కోమలకు పెళ్లి చేస్తామన్నారు. అందుకు అన్నపూర్ణమ్మ, మనకు వచ్చే పెన్షన్ మీ మందులకి ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మరి వేరే ఇంటికి పోతే బాడుగ ఎలా కడతామండి అంది. అవన్నీ తర్వాత ఆలోచిస్తాం, నీవు పడుకో అన్నారు. ఈ మాటలన్నీ పక్క రూములో ఉన్న సుందరి కోమల విన్నారు. మన అమ్మ నాన్న ఎన్ని త్యాగాలు మన కోసం చేసినారు. ఈరోజు మన వద్ద వాళ్ళకి ఉన్న ఇల్లు కూడా లేకుండా పోతుంది అనుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చినారు. ఉదయమే లేచి వాళ్ళ అమ్మకు పనిలో సాయం చేసి, అమ్మ నాన్న ఇలా రండి అని పిలిచినారు. ఏంటమ్మా ఇంత ఉదయమే పిలుస్తూ ఉన్నారు అంటూ ఇద్దరూ వచ్చారు. దయచేసి మీరు మాకు ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూడొద్దండి. ఎందుకంటే నేను కోమల 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోము. ఏ రోజు మిమ్మల్ని ఏమీ కావాలని అడగలేదు. ఈ ఒక్క విషయంలో దయచేసి మా మాటలు వినండి అని చెప్పినారు. ఇక పరంధామయ్యకు అన్నపూర్ణమ్మకు నోట మాట రాలేదు. కొంచెంసేపు ఆలోచించి, పిల్లలు చెప్పింది నిజమే. ఏనాడు 5 పిల్లలు ఒకనాడు కూడా మాకు ఇది కావాలి అని చెప్పలేదు. సరే, వారు చెప్పినట్లే విందాం పూర్ణ అన్నారు. ఆమె అలాగే అన్నది. ఇక అమ్మాయిలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇద్దరికి మంచి సంబంధాలు వచ్చినాయి. వాళ్ళ డబ్బులు అలాగా బ్యాంకులో దాచి ఉన్నంతలో పిల్లల పెళ్ళిళ్ళు బాగా చేసినారు. సావిత్రి, సుజన, శైలజ సుందరికి, కోమలికి మంచి బంగారు వస్తువులు చదివించినారు. ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మ పెళ్లికి డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోరు కాబట్టి అలానే చేశారు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కా చెల్లెళ్ళు అందరూ కలుసుకొని ఒక నిశ్చయానికి వచ్చినారు. అది ఏమిటంటే, ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు వేసుకొని ఆ 5 లక్షలు డిపాజిట్ చేసి ఆ వడ్డీ డబ్బు నాన్నకు అందేటట్టుగా చేస్తామనుకున్నారు. అలాగే వేశారు కూడా. ప్రతి నెల అకౌంట్ పెన్షన్తో పాటు వడ్డీ కూడా కలిపి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత పరంధామయ్య గారికి అనుమానం వచ్చింది. ఏమిటి, నా పెన్షన్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తుంది? పెద్దమ్మాయి సావిత్రికి ఫోన్ చేసి, ఏంటమ్మా, నాకు పెన్షన్ కన్నా డబ్బు ఎక్కువగా వస్తుంది, కారణం ఏమిటి అని అడిగినాడు. అందుకు సావిత్రి, నాన్న, మీరు కంగారు పడవద్దు. ఎందుకంటే నేను చెల్లెళ్ళు కలిసి బ్యాంకులో డిపాజిట్ చేసిన పెన్షన్తో పాటు ఆ వడ్డీ డబ్బులు కలిసి వస్తూ ఉంది అని చెప్పింది సావిత్రి. అందుకు పరంధామయ్య గారు, వద్దు సావిత్రి, ఇది పద్ధతి కాదు. శక్తి ఉంటే మేమే మీకు ఇవ్వాలి, కానీ మీరెందుకమ్మా ఇచ్చేది అని అన్నారు. అందుకు సావిత్రి, మీరు అమ్మాయి ఎన్ని ఆశలు వదులుకొని మమ్మల్ని పెంచినారు మాకు తెలుసు, కానీ కనీసం ఇదైనా చేయనివ్వండి అని చెప్పింది. అందుకు ఆయన ఒక కండిషన్ పెట్టారు. అది ఏమిటంటే, మా తదనంతరము నీవు చెల్లెళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకొని తర్వాత మన ఇల్లు అమ్మివేసి వచ్చిన డబ్బులు నీవు చెల్లెళ్ళు సమంగా తీసుకోండి అని పరంధామయ్య గారు అన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? తల్లి తండ్రులు ఒక వయసు వచ్చే వరకు మంచి బుద్ధి సంస్కారం నేర్పుతారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు తల్లి తండ్రి మాట పెడచవన పెడతారు. దానికి తల్లి తండ్రిని చాలామంది తిడుతూ వాళ్ళ అమ్మా నాన్న పిల్లల్ని సరిగా పెంచలేదని మొహం మీదే అంటారు. అప్పుడు ఆ తల్లి తండ్రి ఎంత బాధపడతారో ఎవరికి తెలుసు చెప్పండి. కావున అనేవాళ్ళు అలా అనటం భావ్యం కాదు. ప్రతి ఒక్క అమ్మా నాన్న పిల్లలు బాగుపడాలనే తాపత్రపడతారు. కాబట్టి ఎదుట వారిని అనే ముందు కొంచెం ఆలోచించండి. వారి మనసును బాధ పెట్టకండి. దయచేసి ఈ కథలో చూసారా, 5 మంది అమ్మాయిలు వాళ్ళ అమ్మా నాన్న పెంచిన విధానాన్ని గుర్తుపెట్టుకొని పెద్ద పిల్లలు అయినా కూడా అదే మనసులో పెట్టుకొని పాటించారు. అలా అని అందరి పిల్లలు అలా ఉంటారని అనుకోలేము కదా. కానీ పిల్లల పెంపకాన్ని గురించి పదే పదే అనకండి. ఇది నా మనవి. బాగుందా?